దీని ప్యాటర్న్ కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. ఈ విధంగా మోహన్ 17 మందికి పైగా మహిళలను చంపాడు. ఈ ప్యాటర్న్ పోలీసులకు ఎంతో సవాలుగా ఉండేది, వాళ్ళకి అర్థమే అయ్యేది కాదు. కానీ ఎవరైనా చట్టానికి దొరికిపోవాల్సిందే. అలానే మోహన్ కూడా ఒక తప్పు చేశాడు. 2009లో 22 సంవత్సరాల అనిత కనిపించట్లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అనిత ఫోన్ కాల్ రికార్డ్స్ ని చెక్ చేసిన పోలీసులకు అనిత వేరొక మిస్సింగ్ అమ్మాయితో కూడా కాంటాక్ట్ లో ఉన్నింది అని తెలిసింది. ఇలా ఇద్దరు కూడా ఒకే ప్యాటర్న్ లో మిస్ అవ్వడము, చనిపోవడము పోలీసులకు క్లూగా దొరికింది. ఈ క్లూతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు కూడా కొన్ని సంవత్సరాలు ఈ కేసు మీద దర్యాప్తు చేశారు. ఇదే విధంగా మోహన్ వేరొక అమ్మాయితో క్లోజ్ అవుతుండగా పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో మోహన్ ఏం చెప్పాడంటే 17 మంది మహిళలను ఇదే విధంగా హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకోవడం వలన మోహన్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం, లేదంటే ఇటువంటి పరిణామాలకే దారి తీస్తుంది. పెళ్లి అనే మాటతో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి. వ్యక్తి కామ్గా ఉన్నాడంటే అతను మంచివాడు అని కాదు. మనకు మన సేఫ్టీ ఎంతో ముఖ్యం. సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి నిజమైన సంఘటనలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. జై హింద్.